చంద్రశేఖర్ గారు, ఒక్క ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి గారు, మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి రోడ్డు పైన ఒక యువకుడు రాంగ్ రూట్లో వెళ్తుంటే అక్కడున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ అతని లాఠీతో కొట్టాడు. వెంటనే ఆయన కారు దిగొచ్చి ఆ యువకుడికి ఎస్ఐతో క్షమాపణ చెప్పించి ఆ యువకుడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ ఎస్ఐ పైన కంప్లైంట్ ఇప్పించారు, కొట్టే రైట్ లేదు అనని. కానీ ఇంత పబ్లిక్లో కొట్టేస్తున్నారు సార్. ఆకునూరి మురళి లాంటి వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళే, ఇట్లాంటి పనులు చేసినందుకు వాళ్ళకి పొగడాల్సిందే. కానీ ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లో అటువంటి అధికారులు ఉన్నారా? చూసినా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు ఏపీలో? దాచగలిగారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం సార్. ఇవాళ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం, ఆ మహానాడు జరిగినటువంటి తీరుతెన్నులు, మీరు ఇవాళ ఇప్పుడు చూపిస్తున్నటువంటి రేపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ దాడి దృశ్యాలు, ఇవన్నీ ఒక దగ్గరగా మీరు పోల్చి చూసినట్లయితే మహానాడులో కూడా చంద్రబాబు గారి మాటలు ప్రజలకేమో డబ్బా మాటలు, తెలుగుదేశం నాయకులకేమో డబ్బుల మూటలు. ఇదే వారు చెప్పిన ప్రసంగం. మీరు ఆద్యాంతం ప్రసంగం మొత్తం చూడండి. ఓకే, ఏదున్నా ఈ రాష్ట్ర ఖజానా తెలుగుదేశం నాయకుల కోసమే. నీరు చెట్టు మట్టి పేరుతోటి డబ్బులు దోచుకున్నటువంటి నాయకులకే మళ్ళీ ఆ డబ్బును దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి కూడా తెరదీశారు. గతంలో ఏవో బాకీలు ఉన్నాయి, ఆ బాకీలన్నీ తీర్చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు. నీరు చెట్టు మట్టికి సంబంధించినటువంటి వాటి. అంటే ఈ రాష్ట్రం ఉన్నది కొందరికే, అందరికీ కాదు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, వారికి అసలు విలువే లేదు అనే విధంగా ఆ ప్రవర్తన, ఆ విధానం. ఏదైతే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలోనే ఇది జరిగింది అంటే దళితులపై ఆ కూటమి నేతల్లో ఉన్నటువంటి చిన్న చూపుకి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దళితులు అంటే వారికి ఎంత అవహేళనో, ఎంత చిన్న చూపో, ఏ విధమైనటువంటి వివక్షో ఈ యొక్క ఆ రోడ్డు మీద పట్టి కొడుతుంటే ఆ వాళ్ళల్లో ఒకరికి ఆ కాలులో రాడ్లు ఉన్నాయంట. ఆపరేషన్ చేసుకొని ఉన్న రాడ్లు ఉన్నాయన్నా కూడా వదలకుండా, విచక్షణ లేకుండా, ఒకటికి ఇద్దరు నా బలం ఎంత, నీ బలం ఎంత అని చూపించుకునే విధంగా కాలు మీద, కాలు వేళ్ల మీద కూడా ఆ దాడి చేస్తున్నటువంటి విధానం ఒక్కసారి కానీ గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస రాజకీయానికి, రాక్షస పరిపాలనకి తెరదీసి రక్తంతో కూడినటువంటి పరిపాలనని ఎర్రబుక్కు పేరుతో సాగిస్తుంది. వాస్తవం అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మా పక్క నియోజకవర్గం మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పేరుతో JBR అనే పేరుతో ఒక వెహికల్ వచ్చి ఒక వ్యక్తిని, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని గుద్ది చంపేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, వారి బ్రదర్ మీద కేసు కడతారు. ఎక్కడో ఉన్నటువంటి మాజీ మంత్రులని విచక్షణ లేకుండా అరెస్టులు చేస్తారు. కాకాని గోవర్ధన్ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఒక చిన్న తప్పు చేసినటువంటి వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టి విచక్షణ లేకుండా కొడుతున్నటువంటి ఈ పెద్దలు, ఈ కూటమి నేతలు, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 19 కాలంలో ఎంత డబ్బు దుర్వినియోగమైంది? దీనిలో నేరస్తులుగా పరిగణింపబడ్డటువంటి వారి యొక్క పేర్లు ఆ రోజున్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయే. ఒక్కడన్నా శిక్షించారా ఈరోజు వరకు? ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నటువంటి ఈ మహా నాడులో మీరన్నట్టుగా ఏం సాధించారా అంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకున్నటువంటి ఆ నేత ఆ రోజు రామారావు గారు చేసినటువంటి ఒక 2 రూపాయల బియ్యానికి సంబంధించో లేకపోతే బియ్యానికి సంబంధించో మాట్లాడారు తప్ప ఈ 40 సంవత్సరాల చరిత్రలో నేను ఈ పార్టీ ద్వారా ప్రజలకి ఈ మంచి చేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు.
చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా చెప్పలేకపోయాడు. మళ్ళీ అవే అబద్ధపు మాటలు, డబ్బా మాటలు, అదే వ్యవహార సరళి. ప్రజలకి ఏం చేయబోతున్నారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు మహానాడులో వారు మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఊకదంపుడు ఉపన్యాసం, ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఉపన్యాసం చేస్తున్నారు కాబట్టి ఎవరు అక్కడ నిలబడకుండా పారిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక సంవత్సరంలోనే 1,60,000 కోట్ల అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వాల. ఇవాళ మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానంటాడు. సంపద సృష్టించడానికి మళ్ళీ టెక్నాలజీ అంటాడు. మళ్ళీ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే హైటెక్ సిటీ దగ్గరకు వచ్చేస్తాడు. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ గురించి మాట్లాడతాడు, తెలంగాణలో ఉన్నటువంటి హైటెక్ సిటీ గురించి మాట్లాడతాడు తప్ప 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత, విభజించబడ్డ తర్వాత పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్క మాట చెప్పడే. అమరావతి గురించి మాట్లాడతాడు. అమరావతికి మీరు చేసినటువంటి మంచి ఏంటి? ఈరోజు మళ్ళీ 50,000 ఎకరాలని దోచుకోవటానికి ప్రణాళిక సృష్టిస్తున్నారు తప్ప ఈ 1,60,000 కోట్ల అప్పులో నుంచి అమరావతికి పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? ఈరోజు కార్యకర్తలే నాయకులు, అధినాయకులు అంటున్నారే, రేపు అధినాయకుడిని నియమించేటటువంటి మీ వ్యవహారంలో ఒక్క కార్యకర్తను మీరు అధినాయకుడిగా నియమించే అవకాశం ఉందా? ఏమీ చెయ్యనటువంటి ఎక్కడుంది? ఏమీ చెయ్యనటువంటి, ఏమీ చేతగానటువంటి, ఏ మాత్రం తన యొక్క సత్తా చూపినటువంటి లోకేష్ గారి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఇవాళ మంత్రిగా చేసి కూర్చొని పెట్టి వారి ద్వారా రాజకీయం నడిపించడానికి చేసేటటువంటి తప్ప వారిచ్చినటువంటి ఒక 6 తీర్మానాలు కూడా చూడండి. ఈ మహానాడుకు ప్రజలు జరిగేటటువంటి మేలు 6 శాసనాలు తీసుకున్నారు. 6 శాసనాల్లో తెలుగు జాతికి విశ్వఖ్యాతి అంట. తెలుగు జాతిని అవమానపరుస్తూ, తెలుగు భాషని అవమానపరుస్తూ, తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు వస్తాయని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించినటువంటి మా ప్రభుత్వం తెచ్చినటువంటి అనేక ఐబీ కానీ ఇంగ్లీష్ మీడియాన్ని కానీ రద్దు చేసి తెలుగు జాతిని వెనకకి నెడుతున్నటువంటి వీళ్ళు ఆ తెలుగు జాతిని విశ్వఖ్యాతికి తీసుకువెళ్ళేది. ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇంగ్లీష్ విద్య అనేది అవసరం, తెలుగుతో పాటు అవసరం. ఇవాళ విశ్వాన్ని గెలవాలి అంటే విద్యని నేర్వాలి, ఇంగ్లీష్ని నేర్వాలి. ఇంగ్లీష్ విద్యని పేద విద్యార్థులకు దూరం చేసినటువంటి మీరు తెలుగు జాతిని విశ్వఖ్యాతిలోకి ఎలా తీసుకెళ్తారు? ఇది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఐపీఎల్ గురించి మీరు మాట్లాడారు. మనకు ఒక జట్టు ఉందా? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి, ఇవాళకి దాదాపుగా అంతే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల్లో ఈ రోజుకి మనకు ఒక ఐపీఎల్ టీం లేదు. అంటే ఏం సాధించారు మీరు? 6 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనత ఏంది? మేము 2 సంవత్సరాలు ఒలింపిక్స్ కరోనా ఉండి కూడా అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పారు. అదే ఈత పోటీలు అయితే నేర్పించవచ్చు, తవ్వినటువంటి గుంతల్లో ఉన్నటువంటి వాటర్లో ఈత పోటీలు మాత్రం చేయించవచ్చు అమరావతిలో. ఈ రోజుకి ఒక్క పిల్లర్ వేసినటువంటి చరిత్ర లేనటువంటి చరిత్రహీనులు వీరు. కూటమి ప్రభుత్వంలో అమరావతిని దగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హెరిటేజ్కి, లేకపోతే నారాయణ గారి విద్యా సంస్థలకి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులకి ఆ అమరావతి ఉపయోగపడింది తప్ప ఒక పేదవాడికి అమరావతి ఉపయోగపడింది అనేటటువంటి చరిత్ర ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చినటువంటి 6 శాసనాలు వాళ్ళ కొడుకు ద్వారా చదివిచ్చాడు. అది ఒకసారి చూద్దాం. యువగళం అంటున్నారు. యువతని గందరగోళంలో నెడుతూ మా ప్రభుత్వంలో చిట్ట చివర 16,000 ఉద్యోగాలకి డిఎస్సి నోటిఫికేషన్ మేమిస్తే సంవత్సరం రోజులైనా ఈ రోజుకి యువతని గందరగోళంలో నెట్టివేసి ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా దాదాపు 2,60,000 ఉద్యోగాలని వాలంటీర్లను తొలగించి 15,000 ఉద్యోగస్తుల్ని ఆ వైన్ షాప్స్లో పనిచేసేటటువంటి వారిని తొలగించి 13,000 పైచిలకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వాహనాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారిని తొలగించి దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు తొలగించినటువంటి చరిత్రహీనులు వీరు. రెండవది మహిళా శక్తి అంటున్నారు. స్త్రీకి శక్తి లేకుండా చేస్తున్నారు వీళ్ళు. స్త్రీని ఇవాళ ఆ రోజు స్త్రీకి శక్తి లేకుండా చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీకి గౌరవించారు. ప్రతి ఇచ్చినటువంటి ప్లాట్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్, ప్రతి స్కీము వారి బ్యాంక్ అకౌంట్లోకి స్త్రీలని గౌరవించి స్త్రీని శక్తిగా మార్చారు.
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే స్త్రీలు చైతన్యవంతులుగా మారి, విద్యావంతులుగా మారి, వ్యాపారవంతులుగా మారి, కుటుంబాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపించుకునేటటువంటి శక్తివంతులుగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు స్త్రీలకు ఇచ్చేటటువంటి పథకాలన్నీ ఎగ్గొట్టినటువంటి చరిత్రహీనులు వీళ్ళైతే స్త్రీలని శక్తివంతులుగా ఎలా మారుస్తారండి? పేదల గురించి పట్టెడన్నం పెట్టడానికి ఉపయోగించేటటువంటి బియ్యం, రేషన్ బియ్యాన్ని కూడా పందికొక్కుల్లా మెక్కుతున్నటువంటి వీరు పేదలకు ఇచ్చిందేంటి? మేము ఆ రోజు సచివాలయాలు కట్టడానికి 2 ఫ్లోర్లకి 35 లక్షల్లో సచివాలయం కట్టాం సార్. ఇవాళ పేదలకు వీరు నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం బొమ్మలు వేసుకొని, తెలుగుదేశం రంగు వేసుకొని అన్నా క్యాంటీన్లు ఏవైతే నిర్వహిస్తున్నారో వాటికి అవుతున్నటువంటి ఖర్చు ఎంతో తెలుసా సార్? అక్షరాల 60 లక్షల రూపాయలు ఖర్చుని ఒక్కొక్క చోట చూపిస్తున్నారు. రైట్. అంటే పేదల డబ్బును కొట్టేస్తూ అన్నదాతని ఆదుకోకుండా, పండించినటువంటి పంటలకి మద్దతు ధర ఇవ్వకుండా 24,000 ఉన్నటువంటి మిర్చి ధర 10,000కి 8,000కి పడదేసి, ధాన్యాన్ని కొనేటటువంటి నాదుడు లేక, పొగాకును కొనే నాదుడు లేక అల్లాడుతున్నటువంటి జనాలను పట్టించుకోకుండా వీళ్ళు అన్నదాతల్ని ఎక్కడ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు, అన్నదాతను ఆదుకునేది ఎప్పుడు అంటే కేంద్రం నుంచి 6,000 ఇస్తే ఆదుకుంటాడంట. మరి నువ్వేమైందయ్యా? 2 ఖరీఫ్లు అయినాయి కదా, ఇది 2వ ఖరీఫ్ కదా కేంద్రం. మరి వేయలేదే చంద్రబాబు నాయుడు గారు? వేయలేదే. మొన్న 6,000 వేశారు. నైరుతి ఋతుపవనాలు ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాయి. ఇప్పుడు 2వ ఖరీఫ్ సీజన్ వచ్చింది. అయినా కానీ రూపాయి ఇవ్వకుండా ఈ దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, మద్యాన్ని దోచుకోవటానికి, మట్టిని దోచుకోవటానికి, ఇసుకను దోచుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవడానికే ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు తప్ప పరిపాలన కోసం కాదు అనేది ఇది స్పష్టం. అందుకే ప్రజలు ఎరిగారు కాబట్టే ఇవాళ ఖాళీ కుర్చీలతోటి అక్కడ వారికి ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా కూడా ఎక్కడ హర్షధ్వానాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఓ అని పెద్దగా మాట్లాడడం, ఎన్నడూ లేని విధంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడుతున్నా ఎవరు కూడా ఉత్సాహం చూపించాల. నిరుత్సాహంతో కూడినటువంటి ఆ సభని చూస్తే వారి ఫెయిల్యూర్ ఎంత పెద్దదో కనపడుతుంది. వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే, ఎంత అహంతో మదంతో వారు తెలుగుదేశం పార్టీ ప్రవర్తించిందంటే, రాజశేఖర్ రెడ్డి గారి గడ్డ, పుట్టిన గడ్డ కడప జిల్లాలో వారి విగ్రహానికి చుట్టూరు పచ్చ జెండాలు కట్టి పైశాచిక ఆనందం పొంది కూడా వీరు ఎక్కడా ప్రజల్ని, వారి యొక్క కార్యకర్తలను కూడా ఉత్సాహపరచలేకపోయారంటే వారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారో